Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే DTPA రీనోగ్రామ్. ఈ DTPA రీనోగ్రామ్ అనేది ఒక స్పెషలైజ్డ్ టెస్ట్. ఇది అందరిలోనూ అడగం, కేవలం కొద్దిమంది కిడ్నీ పేషెంట్స్లో మాత్రమే ఈ DTPA రీనోగ్రామ్ అడుగుతూ ఉంటాం. సో ఈ వీడియోలో అసలు DTPA రీనోగ్రామ్ అంటే ఏంటి, ఈ DTPA రీనోగ్రామ్ ఎప్పుడు చేయిస్తారు, ఎవరిలో చేయిస్తారు, ఈ DTPA రీనోగ్రామ్లో ఏమేమి అంశాలు మాకు ఉపయోగపడతాయి, ఏ అంశాల ద్వారా కిడ్నీ యొక్క స్టేటస్ కనుక్కుంటామో వివరించే ప్రయత్నం చేస్తాను. DTPA రీనోగ్రామ్ అనేది ఒక పెయిన్లెస్ టెస్ట్. అంటే ఈ DTPA రీనోగ్రామ్లో మీకు ఎలాంటి పెయిన్ ఉండదు. దీంట్లో ఒక గ్యామా కెమెరా అన్న ఒక కెమెరా ఉంటుంది, ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ కింద మీరు పడుకోవాల్సి వస్తుంది. ఒక చిన్న ఇంజెక్షన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంజెక్షన్ని రేడియో ట్రేసర్ అంటారు. అంటే ఇది ఒక రేడియో న్యూక్లియైడ్ క్వాంటిటీస్ని తక్కువ మోతాదులో వెదజల్లే ఒక కెమికల్. దాన్ని ట్రేసర్ అంటారు. చాలా సేఫ్. దానివల్ల మీ బాడీకి ఏం రేడియేషన్ ఏమి అందదు. చాలా నెగ్లిజిబుల్ క్వాంటిటీస్లో అంతూ ఉంటుంది. ఈ ఇంజెక్షన్ని మీ రక్తనాళాలకి మామూలుగా ఎక్కిస్తారు. అంటే లైక్ ఎనీ అదర్ ఇంజెక్షన్ ఈ ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ఉన్న ట్రేసర్ మన శరీరంలో ప్రవహించి మన రక్తంలో కలిసి మన కిడ్నీలోకి ఎంటర్ అవడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ రేడియో ట్రేసర్ మన కిడ్నీలోకి వెళ్ళడం మొదలవుతుందో అప్పుడు కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, కుడి కిడ్నీ ఎంత పనిచేస్తుంది, ఎడమ కిడ్నీ ఎంత పనిచేస్తుంది, స్ప్లిట్ రీనల్ ఫంక్షన్ అంటారు. అంటే కుడి కిడ్నీ ఎంత కాంట్రిబ్యూషన్, లెఫ్ట్ కిడ్నీ ఎంత కాంట్రిబ్యూషన్, కిడ్నీ యొక్క బ్లడ్ సప్లై ఎలా ఉంది, దాంతోపాటు యూరిన్ బయటకు వచ్చే క్రమంలో ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, బ్లాకేజెస్ ఉన్నాయా, ఇవన్నీ తెలుస్తాయి. సింపుల్గా చెప్పాలంటే DTPA రీనోగ్రామ్ అనేది ఈ సీరం క్రియాటిన్ కంటే చాలా గొప్పగా ఎన్నో రెట్లు కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ని చెప్పే ఒక టెస్ట్. ప్రపంచంలో మరే టెస్ట్ కూడా కుడి కిడ్నీ ఎంత పనిచేస్తుంది, ఎడమ కిడ్నీ ఎంత పనిచేస్తుంది చెప్పలేదు. కానీ DTPA రీనోగ్రామ్ ఆ పని చేస్తుంది. ఈ DTPA రీనోగ్రామ్ ద్వారా రైట్ కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ ఎంత ఉంది, లెఫ్ట్ కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంది, దాంతోపాటు కిడ్నీ యొక్క బ్లడ్ సప్లైలో ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, దాంతోపాటు ఈ యూరిన్ తయారయ్యే క్రమంలో ఈ యూరిన్ పైప్లో ఏమన్నా ఫంక్షనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, అబ్స్ట్రక్షన్ ఉందా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. మరి ఈ DTPA రీనోగ్రామ్ ఎలాంటి కండిషన్లు అడుగుతారు? ఈ DTPA రీనోగ్రామ్ అందరికీ అస్సలు అవసరం లేదు. ఈ వీడియో మీరు చూశారని చెప్పి వెళ్ళి మీరు DTPA రీనోగ్రామ్ దయచేసి అస్సలు చేయించుకోకండి. DTPA రీనోగ్రామ్ అనేది కేవలం ఒక డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే చేసే ఒక టెస్ట్. అది 3 రకాల వ్యక్తుల్లో అవసరమవుతుంది. నెంబర్ 1, కిడ్నీ డోనర్స్. ఓ వ్యక్తి కిడ్నీ ఇచ్చే ముందు వారి రైట్ కిడ్నీ ఎంత పనిచేస్తుంది, లెఫ్ట్ కిడ్నీ ఎంత పనిచేస్తుంది, రైట్ కిడ్నీ ప్లస్ లెఫ్ట్ కిడ్నీ ఓవరాల్గా ఎంత ఉందో తెలుసుకోవడానికి DTPA రీనోగ్రామ్ అడుగుతాం. దీని ప్రకారం మాకు రైట్ కిడ్నీ రిమూవ్ చేయాలా, లెఫ్ట్ కిడ్నీ రిమూవ్ చేయాలా, ఓవరాల్గా నెట్ కిడ్నీ ఫంక్షన్స్ యాక్సెప్టబుల్ రేంజ్లో ఉన్నాయా లేదా, ఒక కిడ్నీ రిమూవ్ చేసిన తర్వాత కూడా వారి అదర్ కిడ్నీ సస్టైన్ అవుతుందా లేదా, ఇంత ఇన్ఫర్మేషన్ మాకు తెలుస్తుంది. దెర్ఫోర్ DTPA రీనోగ్రామ్కి ఫస్ట్ ఇండికేషన్ వచ్చి కిడ్నీ డోనర్స్. DTPA రీనోగ్రామ్కి సెకండ్ ఇండికేషన్ PUJ అబ్స్ట్రక్షన్. ఈ PUJ అబ్స్ట్రక్షన్ అంటే కిడ్నీ నుంచి యూరిన్ తయారయ్యాక యూరిటర్ అన్న ఒక పైప్ ద్వారా కిందికి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పుట్టుకతో కావచ్చు, లేక మరేదైనా కారణాల వల్ల లైఫ్లో ఈ కిడ్నీ యొక్క ట్యూబ్ అనేది నొక్కుపోయే అవకాశం ఉంటుంది. ఇలా కిడ్నీ యొక్క యూరిన్ ట్యూబ్ నొక్కుపోవడాన్ని PUJ అబ్స్ట్రక్షన్ అంటారు. ఈ PUJ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు దాన్ని గుర్తుపట్టడానికి, ట్రీట్మెంట్ని ప్లాన్ చేయడానికి DTPA రీనోగ్రామ్ అడుగుతూ ఉంటారు. DTPA రీనోగ్రామ్ ఉపయోగపడే థర్డ్ మోస్ట్ ఇండికేషన్ వచ్చి కిడ్నీ స్టోన్స్. అన్ని రకాల కిడ్నీ స్టోన్స్లో కాదు, ఎవరికైతే కిడ్నీ స్టోన్ వచ్చి కిడ్నీ గొట్టంలో ఇరుక్కుంటుందో, అలా కిడ్నీ గొట్టంలో ఇరుక్కున్నప్పుడు కిడ్నీ స్టోన్ సర్జరీ ఎలాంటి సర్జరీ చేయాలి, సర్జరీ చేయడం వల్ల యూజ్ ఉంటుందా లేదా, సర్జరీ చేయడమా లేక కిడ్నీ ఫంక్షనింగ్ బొత్తిగా లేకుండా డైరెక్ట్గా కిడ్నీ రిమూవ్ చేయడమా, ఇవన్నీ కనుక్కోవడానికి DTPA రీనోగ్రామ్ అడుగుతారు. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో కిడ్నీ రిమూవ్ చేసే ముందు యాజ్ ఎ మ్యాండేటరీగా DTPA రీనోగ్రామ్ అడుగుతారు. ఎందుకంటే ఈ DTPA రీనోగ్రామ్లో కిడ్నీలో అసలు జీవకణాలు ఉన్నాయా లేదా తెలుస్తుంది. జీవకణాలు లెస్ దెన్ 10% ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే కిడ్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది. దెర్ఫోర్ ఫ్రెండ్స్, ఈ DTPA రీనోగ్రామ్ అనేది ఒక సింపుల్ పెయిన్లెస్ టెస్ట్. ఇది అందరిలో కూడా అవసరం పడదు. నేను చెప్పిన కండిషన్స్లో మాత్రమే DTPA రీనోగ్రామ్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా ఒక టిప్ చెప్తాను. DTPA రీనోగ్రామ్ వెళ్ళే ముందు మీరేం చేయాలి? DTPA రీనోగ్రామ్కి వెళ్ళే ముందు అట్లీస్ట్ 3 to 4 days ముందు వాటర్ బాగా తీసుకోండి. అంటే ఒక రోజులో అట్లీస్ట్
3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుని డిటిపిఏ టెస్ట్కి వెళ్తే డిటిపిఏ రీనోగ్రామ్ చాలా క్లియర్గా వస్తుంది. సో మీకు ఎప్పుడన్నా మీ డాక్టర్ గారు డిటిపిఏ రీనోగ్రామ్ అడిగితే డిటిపిఏ రీనోగ్రామ్కి అపాయింట్మెంట్ తీసుకునే ఒక 3 to 4 డేస్ ముందు వాటర్ని ప్లెంటీగా, అంటే ఒక రోజులో అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ తీసుకోవడం మొదలుపెట్టండి. సో ఈ వీడియో ద్వారా మీకు డిటిపిఏ రీనోగ్రామ్ గురించి ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో క్వశ్చన్ చేయండి. థ్యాంక్ యూ.